ఆ కృష్ణారావు భలే ఫిట్టింగ్ పెట్టి పెద్ద ఆయన దగ్గర ఇరికించేసాడు రా మన్ని. ఇలాంటి ఇంకా పెళ్లిలోపు ఎన్ని చూడాలా మనం. మొగుడికి పెట్టకుండా ఒక్కదానివే తింటున్నావు కదే. 1 month అయింది నీ అన్నం తిని. దున్న పోతులా తింటున్నావు. తిరుగు చికెన్ తెప్పిస్తా. ఒరే మండరత్నం, ఏంటి సాయిరత్నం? జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదంట్రా. మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలరా. ఎలా ఇప్పుడు అంత అవసరం అంటావా? నో బ్రదర్, ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ 10 commandments. yes, మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా. పదండ్రా. ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా? కాదండి, మిమ్మల్ని వాదార్చడానికి వచ్చాం. ఏంటండి తిండి తింటాం మానేశారంట, నీళ్లు తాగటం మానేశారంట, ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష? కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా జోగయ్య గారు? ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయి చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్. మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పవాలి. అరే ఆ కొబ్బరి బొండం కత్త తినండి. జోగయ్య గారు, మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాం. కొబ్బరి నీళ్ళు తాగమంటే కన్నీళ్లు పెడతారేమిటి జోగయ్య గారు? మా అమ్మాయి చచ్చిపోయింది సార్. ఈ రోజు తాగలేరు, రేపు తాగుతానండి. రేపు తాగుతారా? ఓకే, మా మాట మీద గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ శివరామజోగి గారు. ఏమండి 1 minute చెప్పండి. నవరత్నాలు గారండి, ఇప్పుడు మీరేం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. బోండా ఉంది కదా, ఉంది. పగల కొట్టారు కదా, కొట్టాం. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా. పగల కొట్టిన బోండా మళ్ళీ మామూలు బోండా చేయాలా, మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా. ఏంటి స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరసా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. ఏంటంటే ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా, అవును. ఈ కొబ్బరిని ఇలా యాస్టీస్ గా పేస్ట్ చేయాలా, ఒరిజినల్ లాగా. ఈ నీళ్లు ఉండే కదా, ఇలా యాస్టీస్ గా మొత్తం ఫుల్ చేయాలా. దీన్ని ఇలా ప్యాక్ చేయాలి, ఒరిజినల్ బోండా చేయాలి. ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా, దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి. You mean same గుజ్జు same water as this like బొండా? యా, దిస్ టైం దినాకి పురాతి తుడకి బట్ తుడియా అలాకి పుడియా. జోగయ్య గారు, మీరేదో మెంటల్ ప్రాబ్లం తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు. మళ్ళీ కలుస్తాం. చలాపియా బోసి కరాలియా బుష్కిలియా సైకిలుతుయా. ఇది ఎక్కడ కర్మరు? ఏమండి, 70 ముక్కలు కొట్టినటువంటి కొబ్బరి బొండాన్ని మళ్ళీ యాజిటీ బొండాన్ని చేయడమా? కాల్చి పారేస్తా. ఏంటండి మీరు కలిసేది? కడుపు అన్నం తిన్నారా, గడి తిన్నారా? ముక్కలు ముక్కలు అయిపోయింది బొండం. ఒకటే చేస్తాం. ఏంటన్నాడు? వినండిరా చెప్తాను. చెప్పండి. 5 రూపాయల బోండం, దీన్ని పగలగొట్టారు. దీన్ని మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే. నా బిడ్డ చచ్చిపోయింది, మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది. అప్పుడు నా గుండె పగిలిపోయింది, నా మనసు వికలమైపోయింది. పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా? 5 రూపాయల బోండామే మళ్ళీ మామూలుగా కాదు, నేను మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాను రా? తప్పైంది సార్, ఇంకోసారి కొబ్బరి బొండం తాగమని అన్నాను సార్. ఒక పని చేయండి సార్, ఈ బోండాన్ని మళ్ళీ మామూలు బోండా చేయాలి. చేయలేవు సార్. అది మీకు తెలియదు. తెలియదు సార్. నేను తెలియ చెప్తా. చెప్పండి సార్. ఇది మళ్ళీ మామూలు బోండం అయ్యే ఐడియా నేను చెప్తా. చెప్పండి. నువ్వు తెలివే ఐడియా చెప్పాలి ఇక్కడ. తిను. ఒక పని చేస్తారు బ్రదర్స్, చెప్పండి. మాస్టర్ ఇది పట్టుకోండి సార్, పేలుతుంది సార్, జాగ్రత్త.
మీలో ఒక రత్నం ముందు రండి. నేను వస్తాను సార్. చెప్పండి సార్. సార్ మీ పేరేంటి సార్? ఎంఏ రత్నం వెరీ గుడ్ ఎంఏ రత్నం. సార్. సార్ ఓ పని చేస్తారు సార్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఓకే. ఈ కత్తితో కచ్చా 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 6 ముక్కలు చేస్తాను సార్. చేసి మళ్ళీ మామూలుగా ఎంఏ రత్నాన్ని చేస్తా. వద్దు సార్. అలాగే బోండాన్ని కూడా మళ్ళీ మామూలు చేయండి. కాబట్టి ఎంఏ రత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా. రే ఓ రత్నాలు నవరత్నాలు నాకన్నా తీసుకోమాకట్రా ఒరే రత్నాలరా.